ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ. డిజిటల్ టెక్నాలజీ, విద్యార్థుల మార్పిడి, రక్షణ, భద్రత, గ్రీన్ ఎనర్జీ లాంటి కీలక రంగాలపై చర్చలు. కర్ణాటకలోని H-125 హెలికాప్టర్ అసెంబ్లీ లైన్ను వర్చువల్గా ప్రారంభించిన అగ్రనేతలు. భారత్, ఫ్రాన్స్ మధ్య ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రకటించిన ప్రధాని మోదీ. ఫ్రాన్స్ సహాయంతో ఎవరెస్టుపైకి వెళ్లగలిగే హెలికాప్టర్ను తయారు చేస్తామని వెల్లడి. భారత్తో తమ బంధం అసాధారణం, అద్భుతం అంటూ ప్రశంసించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్. ఢిల్లీలో ఘనంగా ప్రారంభమైన ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్. వచ్చే 2 ఏళ్లలో $200 బిలియన్ పెట్టుబడులే లక్ష్యమన్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. డీప్ టెక్, కృత్రిమ మేధ రంగాల్లోకి భారీగా విదేశీ పెట్టుబడులు సాధిస్తామని ధీమా. విశాఖపట్నం చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఫ్లీట్ రివ్యూ సహా పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న రాష్ట్రపతి. హైదరాబాద్లో అట్టహాసంగా ప్రారంభమైన బయో ఆసియా 2026 సదస్సు. జీవ విజ్ఞాన రంగాల్లో ప్రభుత్వం, ప్రైవేటు సంస్థల మధ్య బలమైన భాగస్వామ్యం అవసరమన్న ముఖ్యమంత్రి. లైఫ్ సైన్సెస్ రంగంలో 73,000 కోట్ల పెట్టుబడులు సాధించామని రేవంత్ రెడ్డి వెల్లడి. 8 మున్సిపాలిటీల్లో చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక. 3 ఎన్నిక మళ్లీ వాయిదా. అత్యధిక మున్సిపాలిటీలను దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ. ఇంద్రేశం మున్సిపాలిటీని కైవసం చేసుకున్న బీఆర్ఎస్. బంగ్లాదేశ్ నూతన ప్రధానమంత్రిగా బీఎన్పీ చైర్మన్ తారిక్ రెహమాన్ ప్రమాణ స్వీకారం. కార్యక్రమానికి హాజరైన భారత లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 173 పాయింట్లు, నిఫ్టీ 42 పాయింట్ల పెరుగుదల.